మరో దినాన్ని చూడటానికి ప్రభు ఇచ్చిన మంచి కృపను బట్టి ఏర్పాటు చేయబడినటువంటి ఉపవాస ప్రార్థనను బట్టి చిన్న ప్రార్థనతో ఈ ప్రార్థనను ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ ఏకీభవించండి. ప్రార్థనా పూర్వకంగా ఉండండి. కుటుంబాల క్షేమము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఉపవాస కోరికను దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించలాగిన ప్రారంభం నుండి ఆయన తోడైంది నిశ్చయముగా చేయించున్నటువంటి ప్రార్థనకు జవాబును అనుగ్రహించలాగిన ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడైన దేవ, నమ్మదగిన సహాయకుడా, పరిశుద్ధాత్మదేవ, మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపానిధి మీకు స్తోత్రం, దయానిధి మీకు స్తోత్రం, ఆత్మస్వరూపి మీకు స్తోత్రం. ప్రార్థించి మనస్సునిచ్చిన యేసయ్య మీకు స్తోత్రం. జాలి కలిగిన దేవ మీకు స్తోత్రం, దయ కలిగిన దేవ మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఉపవాస కోరికను దేవుడు ప్రారంభం నుండి ముగించేంత వరకు తోడయుండి ఆశీర్వాదకరంగా జరిగించినాగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. విజ్ఞాపనలు చేయించి ఉండగా శక్తివంతమైనటువంటి ప్రార్థనతోనూ భారవంతమైనటువంటి ప్రార్థనతోనూ మంచి ప్రార్థన యొక్క మనస్సుతోనూ ఈ స్థలంలో చేయించున్న ప్రార్థనల మీద ఆయన దృష్టిని నిలుపులాగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కుటుంబాల క్షేమము నిమిత్తమై కుటుంబాలలో ఉన్నటువంటి శాపమును దేవుడు తొలగించి ఆశీర్వాదంగా మార్చలాగిన, కుటుంబాలలో ఉన్నటువంటి వివాదాలన్నీ సమాధానకరముగా కట్టబడిలాగిన, కుటుంబాలలో ఉన్నటువంటి అప్పు సమస్యల నుండి దేవుడు విడిపించేలాగిన ఈ 4 అంశాల నిమిత్తమై ఈ పూట దైవజనులుగా సంఘముగా ప్రార్థన చేయించు ఉండగా చేసే ప్రతి ప్రార్థన నిశ్చయముగా సఫలమయ్యేటట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ స్థలంలో వచ్చుచున్న ప్రతి కుటుంబము, దైవజనుల యొక్క కుటుంబము, లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబము ఈ ప్రార్థనలో ఉన్నటువంటి ఆశీర్వాదం చేత నింపబడులాగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయినటువంటి మా యేసయ్య, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా. ఈ దినాన్ని చూడటానికి మీరు మాకు చూపినటువంటి కృప కొరకై స్తోత్రం. సజీవుడుగా నిన్ను స్తుతించి ఉపవాసముతో నీ పాదాలు పట్టుకొని విజ్ఞాపన చేసి మంచి మనస్సు చేత ప్రారంభం నుండి మమ్మల్ని మీరు నింపండి. కుటుంబాల క్షేమము కొరకు అడుగుచూ ఉండగా, విజ్ఞాపన చేయించి ఉండగా తండ్రి, నిశ్చయముగా ప్రభువు కుటుంబాలన్నీ క్షేమముతో కట్టబడులాగున మీరే సహాయం దయచేయండి. పాటల్లో మీరుండండి, ప్రార్థనలో మీరుండండి. ముగింపు వరకు కూడా మీ సన్నిధిని మీరు మాకు తోడుగా ఉంచి సమస్తమును మీరే మాకు సహాయము దయచేయమని, కరెంటును వాతావరణమును అయ్యా మీరు మీ స్వాధీనంలోనికి తీసుకున్నాను. ఈ దాసులను కూడా ఈ ప్రార్థనలో మరుగు చేసి వాడుకున్నాను. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఉపాధిపడుకుని ప్రభునామాన్ని మహిమపరుద్దాం. సింహాసనాసీనుడా
స్తుతి సింహాసనాసీనుడవు అత్యున్నతమైన తేజో నివాసివే దయారస యేసు రాజా దయారస యేసు రాజా నీ రూపును వర్ణించలేనయా నీ రూపును వర్ణించలేనయా స్తుతి సింహాసనాసీనుడవు అత్యున్నతమైన తేజో నివాసివే నీవులే నిలిచిన నాకు శూన్యమే దేవా నీవులే నిలిచిన నాకు శూన్యమే దేవా నీవున్నావనిగా నేను ఈ ఆత్మీయ యాత్రలో నీవున్నావనిగా నేను ఈ ఆత్మీయ యాత్రలో నీ తోడు నీ కోరితి నీ తోడు నీ కోరితి స్తుతి సింహాసనాసీనుడవు అత్యున్నతమైన తేజో నివాసివే స్తుతి సింహాసనాసీనుడవు అత్యున్నతమైన తేజో నివాసివే ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఉపవాస కూడిక ఏర్పాటు చేసిన ఉద్దేశం కుటుంబాల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. చాలా కుటుంబాలు క్షేమంగా లేక కుటుంబాలన్నీ కూడా చిన్నభిన్నమైపోతూ ఉన్నటువంటి పరిస్థితులు, దేవుడు ఎరిగినటువంటి కుటుంబాలు, సంఘంలో ఉన్నటువంటి ఆత్మీయుల కుటుంబాలు నిశ్చయముగా క్షేమముతో దేవుడే వారిని ఉంచులాగా చిన్న ప్రార్థన చేద్దాం. మన మనసులో ఉన్న దైవజనులు కుటుంబాల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తారు. లైవ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏకీభవించండి. సంఘ బిడ్డలు కూడా ప్రార్థనా పూర్వకంగా ఉండండి. ప్రార్థన చేద్దాం కుటుంబాల యొక్క క్షేమం కొరకు. స్తోత్రం 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 స్తోత్రం. మహానుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, నిఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతి స్తోత్రాలు చూపిస్తున్నాను తండ్రి. అయ్యా, ఈ దినమైన నా ప్రభువా, ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో కుటుంబం యొక్క క్షేమం నిమిత్తమై కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థన చేయటకు మమ్మలను సంఘ బిడ్డలందరినీ సజీవముగా నీ పాదపీఠం ఎదుట నిలవబెట్టినందుకు నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. అందరికీ ధన్యతను గొప్ప భాగ్యమును ఈ సమయంలో ప్రార్థించే వృద్ధులు మాకు ఇచ్చారని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఈ దినమును మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రములయ్యా. సజీవుడమైనటువంటి
జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబాలలో సమాధానం లేక చిన్న భిన్నమైన కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్క కుటుంబంలో అసమాధానం అయ్యా ఏర్పడి చేయించుకున్నది. ఆ అసమాధానం దురాత్మను యేసు నామములో బంధించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అసమాధానం నుండి కుటుంబాలను విడిపించండి ప్రభువా. కుటుంబాలలో నెమ్మది లేక సమాధానం లేక నా తండ్రి అయ్యా కుటుంబాలు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నవి నాయన. ఒక్కొక్క కుటుంబాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒక్కొక్క కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో నీ సమాధానం అనుగ్రహించమని వేడుకుంటున్నానయ్యా. ఒక్కొక్క కుటుంబంలో తల్లిదండ్రులకు బిడ్డలకు మంచి సమాధానం కలిగించండి అయ్యా. అయ్యా సమాధానం లేక విడిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నవి నా తండ్రి. ఆ కుటుంబాలన్నింటినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. వారి కుటుంబాలలో ఏర్పడి చేస్తున్న ప్రతి అసమాధానం నీవు తొలగించండి తండ్రి. ప్రతి అసమాధానం గోడను నీవు కూల్చివేయమని వేడుకుంటున్నానయ్యా. కుటుంబాలలో నెమ్మదిని దయచేయండి ప్రభువా. కుటుంబాలకు ఐక్యతను కలిగించండి అయ్యా. కుటుంబాలలో ప్రార్థనా గోడను నీవు కట్టండి నా తండ్రి. ప్రార్థనాత్మతో ఉంచమని వేడుకుంటున్నాను ప్రభువా. ప్రతి ఒక్క కుటుంబము కట్టబడిన సన్నిధిలో సాక్ష్యంగా నిలబడి కృపను దయచేయండి తండ్రి. అటు కృపతో బిడ్డలందరి కుటుంబాలను నీవు నింపండి నాయన అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో నా తండ్రి ఉన్న సమస్యల నుండి విడిపించండి అయ్యా. ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించండి అయ్యా. అప్పు సమస్యల నుండి విడిపించండి తండ్రి. శోధనల నుండి విడిపించండి అయ్యా. బలహీనతల నుండి విడిపించండి నాయన అయ్యా. అనారోగ్య సమస్యల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ బిడ్డ ఏ బలహీనతతో బాధపడుచున్నదో, ఎవరు ఏ అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో ఆ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. వారికి కలిగిన బలహీనతల నుండి విడిపించండి ప్రభువా. వారికి కలిగిన అనారోగ్య సమస్యల నుండి విడిపించండి తండ్రి అయ్యా. తల నుండి పాదం వరకు పుట్టి మీ రక్త ప్రోక్షణ మీరు జరిగించింది అయ్యా. ప్రతి అవయవంలో ఉన్న బలహీనతను తొలగించింది అయ్యా. బలహీనపరచు ఆత్మలను విడిపించి నీ బిడ్డలను సంపూర్ణమైన స్వస్థత చుట్టూగా నువ్వు మార్చమని వేడుకుంటున్నానయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా. నువ్వు కృప చూపండి అయ్యా. నీ బిడ్డల కుటుంబాలకు క్షేమం అనుగ్రహించింది అయ్యా. నీ బిడ్డల కుటుంబాలకు అయ్యా సమాధానం నెమ్మదిని కలిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. అప్పుల నుండి విడిపించండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న అప్పుల నుండి విడిపించండి నాయన. అప్పులు తీర్చుకున్న కృపను నీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించండి అయ్యా. ఆర్థిక సమస్యల నుండి విడిపించండి తండ్రి. యేసయ్యా నీ బిడ్డలను నా తండ్రి నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. సంఘ బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను నీవు దర్శించండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబాన్ని నీవు దర్శించి నీ ఆత్మ కార్యంలో ఈ బిడ్డల కుటుంబాలను జరిగించమని వేడుకుంటున్నానయ్యా. నీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా నీవు బలపరచండి అయ్యా. నీ ఆత్మ చేత నీ బిడ్డలను నింపండి అయ్యా. నీ కృప చేత నీ బిడ్డలను నింపండి నాయన. నీ కనికరముతో నీ బిడ్డలను నింపమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి సమస్య నుండి విడిపించండి అయ్యా. ఎన్నో దినాల నుండి పోరాడుతున్న సమస్యల నుండి విడిపించండి అయ్యా. కోర్టు సమస్యల చేత బాధపడుతున్న వారిని కోర్టు సమస్యల నుండి విడిపించండి నాయన. దేవానికి వందనాలు తండ్రి. నీవు కృప చూపండి. సంఘము పక్షముగా సంఘ బిడ్డల పక్షముగా నీవు కార్యములు జరిగించండి అయ్యా. అనేక కృప కలిగిన కార్యములు మహిమ కలిగిన కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ కృపతో నింపండి అయ్యా. నీవు మేలు చేయండి నాయన. ప్రతి ఒక్క కుటుంబంలో నీవు మేలు చేయండి ప్రభువా. ప్రతి ఒక్క కుటుంబాన్ని నీవు ఆదరించండి తండ్రి అయ్యా. నీకు వందనాలు. వ్యాపారాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి వ్యాపారాలను ఎదురయ్యే ఒడిదుడుకుల నుండి విడిపించండి తండ్రి. వ్యాపారాలను విస్తరింప చేయండి ప్రభువా. వ్యాపారాల అభివృద్ధి పొందడానికి సహాయం కలిగించమని వేడుకుంటున్నానయ్యా. చేతి పనులు లేని వారికి చేతి పనులు సమృద్ధిగా అనుగ్రహించండి అయ్యా. అయ్యా నీ బిడ్డలు కష్టపడుతూ ఉన్నది వ్యర్థముగా పోకుండా సంతోషముగా అనుభవించే కృపను నీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నానయ్యా. అట్టి స్థితిని నీ బిడ్డలకు దయచేయండి ప్రభువా. అట్టి కృపను నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా అయ్యా నీవు బలపరచండి అయ్యా. నీ ఆత్మతో నింపండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. అయ్యా ఇదే కాల సమయం అంతా నీ చేతులకు అప్పగిస్తుండగా నీ బిడ్డల కుటుంబాల సమస్యలు తొలగిపోవడానికి సహాయం దయచేయండి తండ్రి. ప్రభువా నీకు వందనాలు యేసయ్యా. ప్రయాణాల్లో నీవు కూడా ఉండండి నాయన. నీ రాకపోకలు ఏది యెహోవా దూత నీకు తోడుగా ఉండిన వాగ్దానము నీ బిడ్డల కుటుంబాల పక్షముగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానికి వందనాలు. కుటుంబాలలో ఐక్యత కలిగించయ్యా. ఆత్మ సంబంధమైన ప్రేమను కలిగించయ్యా. ఆత్మ సంబంధమైన ఐక్యతను కుటుంబాల
అడిగిన వాటన్నిటిని మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రములు అయ్యా. అయ్యా, సమస్తము నీ చేతులకు అప్పగిస్తుండగా నీ నామమునకు మహిమకరంగా జరిగించుకోవమని యేసు నామమున నడిపించుచున్నాము తండ్రి. ఆమేన్. కుటుంబాల యొక్క క్షేమము నిమిత్తమై చేసిన ప్రార్థన ఆకాశములో యేసయ్య ఆలకించి జవాబు అనుగ్రహించినందుకే స్తోత్రం తెలియగా స్తోత్రం 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 స్తోత్రం. కుటుంబాలన్నీ కూడా క్షేమముతో దేవుడే కట్టినందుకై స్తోత్రం తెలియగా స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరొక ప్రార్థన చేద్దాం. కుటుంబాల మీద ఉన్నటువంటి శాపమును, ఏ రకమైనటువంటి శాపమైనా, త్రాగుడనే శాపమైనా, వ్యభిచారం అనేటువంటి శాపమైనా, భక్తిహీనత అనేటువంటి శాపమైనా, మరణం అనేటువంటి శాపమైనా, ఆ శాపాన్ని దేవుడు ఈ పూట ఆశీర్వాదముగా మార్చులాగా మన వంతుగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కుటుంబాలలో ఉన్న శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చులాగా మన మధ్యలో ఉన్న తమ్ముడు సాల్మన్ ప్రార్థన చేస్తాడు. అందరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం.